పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. అమ్మవారు వస్తున్నట్టు కూడా వీడియోస్ చూసిన స్టూడియోలో చేసారు కాబట్టి రమ్మంటే వస్తుందని చెప్పి అంటున్నా. ఇప్పుడు నేను రమ్మంటే నీకు వస్తుందా? వస్తదన్న. ఇప్పుడు మా స్థలం ఇక్కడ నేను మా స్థలంకి అయితే వచ్చి అడగడం జరుగుతుంది కాబట్టి డెఫినెట్ గా నేను ఇక్కడ చెప్తా, వాస్తవాలు చెప్తా. ఓకే, సో ఇప్పుడు ఏం జరగబోతుంది కూడా చెప్పేస్తారు మీరు నెక్స్ట్. ఓకే, ఒకసారి నాకు చెప్తావా ఎలా వస్తుంది అమ్మవారు రమ్మంటే? ఎలా వస్తుంది అంటే అది ఒక వైబ్రేషన్ అంతే. ఓకే, ఒకసారి ఇప్పుడు ఆ వైబ్రేషన్ ఏదో ఒకసారి నేను కూడా లైవ్ లో ఉన్నా కాబట్టి, సో చుట్టుపక్కల కూడా ఎవరు లేరు కాబట్టి, సో ఆ వైబ్రేషన్ చూడాలి. ఎందుకంటే నేను ఒక మనిషినే కాబట్టి అమ్మవారు కనిపిస్తే అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చెప్పి నాకు ఉంటది కాబట్టి ఒకసారి అంటే రమ్మంటే రాదు. సో మరి నీకు ఎలా అమ్మవారిని పిలుచుకుంటావో నీ ఇష్టం. సో కెమెరా మొత్తం ఓవర్ టు యూ. సో నన్ను మర్చిపో. ఏమున్నా ఒకసారి నీ అమ్మవారు ఎలా వస్తుందో నువ్వు చూపించుకో ఒకసారి మరి. షూర్ అన్న. ఓకే. Io. నా తండ్రి శంకరుడా, నా తల్లి పార్వతి, నా చిన్ని గంగమ్మ, ఇక 10,000 మీకు ఏక శరణమ్ము. ఇక శివునికి చిన్న బిడ్డను, ఇక చిత్రాల ఎల్లమ్మను, ఇక గౌన్లాడి బిడ్డను, ఇక గణసారి మౌరాల ఎల్లమ్మను, ఇక పరశురాముణ్ణి గన్నా సీదా ఆగి పరాశక్తిని, ఇక నా భర్త జమగ్ని రాజా, ఇక నా మామ గౌతముడు, ఇక దారి చూడు బిడ్డ, హనుమానాలు పెట్టుకొని వస్తేవి బిడ్డ, హనుమానాలు తీరుతాయో తీరవో అనుకుంటేవి కదా, నిజము చెప్పదో అనుకుంటేవి కదా, అబద్ధాలు ఉన్నాయో నిజములున్నాయో నమ్మొచ్చో నమ్మొద్దు అనుకుంటేవి, ఎక్కడక్కడే చూపించినాను కదా బిడ్డ. ఇప్పటికి కూడా అనుమానం ఉన్నది మనసులో, నాకు నిజంగా అమ్మవారిని చూపిస్తారా లేదా చూపియదా అనేది నిజమా? ఖచ్చితంగా నువ్వు దలుచుకుంటే నా భాగ్యము నీకు కలగవచ్చు, ఖచ్చితంగా కలగవచ్చు. ఓకే, సో నా గురించి ఏం చెప్తారు మీరు? నీకు మంచి చేయాలనుకుంటేనే నువ్వు వాళ్ళకి మంచి చేస్తావు, నీకు చెడు చేయాలనుకుంటే వాళ్ళకి కూడా నువ్వు చెడే చేయాలనుకుంటావు. ఎప్పుడు మొక్క మీదే ఉన్నది మనిషికి చెప్పవు, కడుపులో కొన్ని దాపెట్టుకొని తర్వాత చెప్తావు. ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తావు. నీ సమస్యలు గాని నీ ఇంటి వరకు గాని కొన్ని చిక్కులే ఉన్నాయి గాని పూర్తి చిక్కులు అయితే లేవు. ఇప్పటికైతే అంత ఆనందముగా లేకపోయినా నీ వరకైతే నువ్వు బానే ఉన్నావు. ఖచ్చితంగా మంచిగా ఉంటావు, అంతా ఆనందమే. నువ్వే చూస్తావు కదా ఉంటానో లేనో అనేది. ఇక సెలవిస్తున్నా. ఏం గుర్తులేదా నీకు? సో అవన్నీ ఎడ నేర్చుకున్నావు? ఇప్పటిదాకా నాకు కొన్ని చెప్పినా అవన్నీ ఎడ నేర్చుకున్నావు అంటున్నా. తెలీదు. బుక్కులు ఎడ చదువుకోలే నేను. ఇప్పటిదాకా ఏం చెప్పినావు చెప్పు ఒకసారి నాకు. తెలీదు. కళ్ళు మూసుకో. తెలీదన్నా. కళ్ళు మూసుకొని గుర్తు చేసుకో. ఇప్పటిదాకా తెలీదు. నేను ఏం చెప్పినా కూడా తెలీదు. చెప్పినావు చెప్పినా ఏం చెప్పినావు? ఏం చెప్పినా తెలీదు, బట్ నీకు చెప్పినా అని అయితే తెలుస్తుంది. అంటే అమ్మవారు వస్తుందని నాకు తెలీదు నిజంగా. వాళ్ళ అంటే నాకు తెలియకుండా అమ్మవారు వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు చెప్పొచ్చు, కానీ అమ్మవార్లకి ఇలా అన్నలు అవుతారు, తమ్ముళ్ళు అవుతారు, అవన్నీ నాకు ఏం తెలీదు. తెలీదు అన్న. మమ్మీని అడుగు నువ్వు. తెలీదు అసలు. మదర్ ప్రామ్ తెలీదు నాకు. ఒక్క పరశురాముడు కొడుకు అవుతాడు అని తెలుసు. మరీ టూ మచ్ అయితే యాక్టింగ్ వద్దు. లేదన్నా తెలీదు. యాక్టింగ్ వద్దు. అరే నిజం అన్న. మరి చెప్తున్నా నేను నిజంగా. ఎల్లమ్మ తల్లి తెలియదా నీకు? ఎల్లమ్మ తల్లి తెలుసు, కానీ తమ్ముడు ఎవరు? మల్లన్న స్వామి. వాళ్ళకి ఇలా కొడుకు ఎవరు? కొడుకు పరశురాముడు ఒక్కడే తెలుసు. మరి ఇవన్నీ చెప్తున్నావు కదా, మరి బిడ్డ ఎవరు? బిడ్డ తెలీదన్నా.
సో మరి ఇప్పటిదాకా నాతో చెప్పినావు కదా, నువ్వే చెప్పినావు కదా. తెలీదు, అదే చెప్తున్నా కదా, చాలా మంది ఇలా ఎక్కడ నేర్చుకున్నావు అని అంటున్నారు. నాకు నిజంగా తెలీదు. అంటే దేవుడు వచ్చినప్పుడు ఏదో నేను చెప్పలేను, కానీ నాకు ఇలా తెలీదు ఎవరు ఏమైతారో. నరసింహస్వామి బావ అవుతాడు మళ్ళీ నాకు తెలియదా అంటే అడగదంటే ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది, నేను అలా అంటే నాకు ఆకలి వేస్తుంది, కొంచెం ఏదైనా తెప్పిసాను అడగదు తప్పేముంది. సో నేను కూడా అదే అంటున్నా కదా, తెలియంది అక్కడ అడిగి తెలుసుకుంటున్నాం అనమాట. నాకు తెలియంది నేను అడిగి తెలుసుకుంటానండి అంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. సో వీడియోలు బాగా చూస్తున్నాం ఇవి. సడన్ గా నాకు చాలా భయమైంది ఒక వీడియో చూస్తాను, ఇది దయ్యాన్ని స్టూడియోలో దయ్యాన్ని చూపిస్తున్నారు మీరు. సో ముఖ్యంగా ఈరోజు నా స్టూడియోకి పిలవడం కారణం కూడా అదే. తప్పకుండా, ఎందుకు పిలవను? సో నిజంగా దయాలు ఉన్నాయంటే మీరు ఉంటాయి, ఎందుకుంటావు? దేవుడు ఉన్నాడన్నప్పుడు దయాలు కూడా ఉంటాయి. దేవుడు నేను చూసిన, మా దయాన్ని చూడలేగా. దయాన్ని నేను చూసాను కదా. నిజంగా చూసారా దయాన్ని? నిజంగా చూస్తాను, నిజంగా నిజంగా చూస్తాను, నిజంగా నిజంగా. నా తల్లిదండ్రుల మీద అంటే చూపిమంటావా చూపిస్తా, చూపిమంటావా చూపిస్తా అంటే వినిపిస్తలేదు నాకు ఒకసారి గట్టిగా. చూపిన తర్వాత నువ్వే చూద్దు కానీ ఏముంది. పక్కా అంటావు? పక్కా. చెవులేమన్నా కనిపిస్తున్నాయా? ఆహా, అట్లా అనట్లేదండి, నేను చూపించిన తర్వాత మీరు ఏమన్నానండి. ఓకే ఓకే. హర హర మహాదేవ శంభో. చేయబెట్టండి. ఏంటిది? విభూతి అండి, విభూతి. పక్కన జరుగు. విభూతి అండి. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చిన మీరు? నేను ఎక్కడి నుంచి తీసుకొని వస్తానండి, అది హాఫ్ కెమెరా అయితే చేయలేదు. దయ్యాలు ఉన్నాయి ఇక్కడ. దయ్యాలు బంధించాలంటే నిజంగా, లేకపోతే చాలా ప్రమాదం ఇక్కడ. స్టూడియోలో ఉన్నాయా దయ్యాలు? ఉన్నాయండి, చూపించండి ఒకసారి. ఓం భగభగే భగని భాగో తెరి భగవా సకే ఓం క్రైం క్రీ పట్ స్వాహ. ఏం చేస్తారు ఇప్పుడు మీరు? ఒక నిమిషం పట్టుకోండి, చూడండి. మీకు ఏమైనా డిఫరెంట్ గా కనబడుతుందా? ఏం లేదు కదా. ఒకసారి కెమెరా ముందు చూపించండి ఒకసారి. ఒక్క నిమిషం ఆగండి. ఛూ ఛూ ఛూ. సో డిఫరెంట్ ఏం లేదు కదా. సో ఓం క్రైం క్రీం పట్ స్వాహ. ఇక్కడ ఉన్న దయ్యాలు మొత్తం ఇందులో బంధించబడుతున్నాయి. సో ఎక్కడైనా కానీ కత్తి ఉంటే అరటి పండుగ కట్ అవుతుంది, కానీ కత్తి లేకోకుండా ఈ దయ్యాలే అందులో చేరి అవి ఆత్మగా మారి అవి కట్ అయిపోతాయి. అర్థమవుతుందా? దయచేసి నా మాట వినండి, లేకపోతే మీకు విముక్తి కలగదు. ఓపెన్ చేయండి ఒకసారి. ఓకే. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి. ఓకే, కట్టే ఉన్నాయి ఇక్కడ. సో ఆఫ్ కెమెరా అయితే ఏం చేయలేదు. సో ఆన్ కెమెరాలో కట్ ఉంటేనే కట్ మీకు బనానా ఇచ్చాను. ఏమైనా డిఫరెంట్ గా ఏమైనా ఉందంటే లేదు, నార్మల్ గానే ఉంది అన్నారు. సో ఓకే, ఒకసారి మళ్ళీ చూపించండి. ఓకే. సో చూడొచ్చు వ్యూస్, ఇక్కడ కత్తితో పొడిచినట్టు కార్డులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ దయ్యాలు వినిపించుకున్నాయి. వామ్మో. వదిలిపెట్టు. అమ్మో.
ఆవహిస్తుంది. ఆవహించక ముందు దయ్యాన్ని పంపించాలి. వామ్మో. దయ్యాలను ఇప్పుడు బెల్లును బంధిస్తున్నా. ఓం భగభగే భగని భాగవతరి భగవాసకే ఓం క్రై క్రై పట్ స్వాహా. ఓం భగభగే భగని భాగవతరి భగవాసకే ఓం క్రై పిట్ స్వాహా. రకమైన స్టోరీ మీరు ఏదైనా చెప్తున్నారేమో అని చెప్పి కూడా నేను చెప్పొచ్చు స్టోరీ. నేను ఆ స్టోరీ చెప్పొచ్చు అనుకో, అమ్మాయి ఎలా చెప్తుంది? అదే సేమ్ అనేది తనకి నాకు ఎలా గుర్తుందండి. అంటే ఇద్దరు కలిసి ఇద్దరు, తను ఉండేది గుంటూరు, నేను ఉండేది హైదరాబాద్. పక్క పక్కనే కదా, ఎంత లేదు నేను ఇంతవరకు ఇద్దరు చూడలేదు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఫస్ట్ మా మమ్మీనే వినండి, తర్వాత అమ్మాయి మాట్లాడింది. అమ్మాయి మాట్లాడేటప్పుడు వచ్చి పాము నిలబడదు అక్కడ. అంటే మీ ఇంటర్వ్యూ వాస్తవంగా కొన్ని క్వశ్చన్ అడుగుతున్నామా, ఎందుకంటే చాలా మంది డౌట్స్ ఉన్నాయి. పౌర్ణమి రోజు అసలు ఏం జరుగుతుంది మీకు? అంటే పౌర్ణమి రోజు కుబుసం వదులుతానని చెప్పాను. అంటే నాకు ఊడిపోతుంది, అది నేచర్ వల్ల. అంటే ఇంకా పాములకి నేచర్. తర్వాత వచ్చేసి నాకు దేవుడు నేచర్ ఇచ్చింది వాళ్ళకి అన్నిటికీ. నాకు పౌర్ణమికి కుబుసం వస్తుంది, రాలిపోతుంది. పౌర్ణమి గడిగ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది. పెయిన్ ఉంటుంది, మైకం ఉంటుంది. అది వదిలినంత వరకు ఎవరితో మాట్లాడరు, తినరు, ఏమి చేయరు. అంటే అది వదిలిన తర్వాత తినొచ్చేమో కానీ ముందు తినలేరు. మీకు ఎప్పుడు తెలిసింది ఇలా? ఇది 18 years పడ్డప్పటి నుంచి నాకు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి స్టార్ట్ కావడం? నాకు 18 నుంచి స్టార్ట్ అయింది. గతం అనేది గుర్తున్నది మాత్రం 9 years నుంచి. ఫస్ట్ జన్మలు ఇద్దరు పాములు కాబట్టి, నాగకన్య మీరు కాబట్టి, మీరు ఏం పాము అప్పట్లో? అంటే పాములలో కూడా పేర్స్ ఉంటాయా, నేమ్స్? మీరు సో ఆ జన్మల ఇద్దరికి పెళ్ళైన సందర్భాలు గుర్తున్నాయా మీకు? ఇంకా కొన్ని షేర్ చేసుకుంటారా? చెప్పండి. అంటే ప్రతిదీ అనేది ఒక దానికి ముడిపడి ఉంది. దాని గురించి నేను చెప్పినందుకే కొంతమంది నన్ను చెప్తున్నారు కిడ్నాపులు అంటారు. అంటే నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక అతను చెప్పాడు, ఆ అమ్మాయి నాగకన్య అంటుంది, నేను నిధుల గురించి మాట్లాడలేదు. ఫస్ట్ వచ్చేసి. సెకండ్ వచ్చేసి ఆ హుండీ నిండిపోతుంది, అమ్మాయితో ఏవేవో పూజలు చెప్పిస్తున్నారు. తర్వాత వచ్చేసి అమ్మాయి ఎవరెవరో అంటే ఏమో దోషాలు అంటారు కదా, దోషాలు, పోటెత్తుతున్న జనం, దోషాలు ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ మాట్లాడారనమాట. ఒకసారి మీరు వచ్చి చెకప్ చేసుకోండి, తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్పారు. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ ఇంటర్వ్యూలలో, అంటే వాళ్ళకి ఉన్న పర్సనల్ ఛానల్స్లలో వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. మీరు నన్ను అడగాలి కదా, మిమ్మల్ని నన్ను అడిగి మీరు నా దగ్గర వచ్చిన తర్వాత తెలుసుకొని మాట్లాడాలి. అవేం తెలుసుకోకపోకుండా అమ్మాయిని చెట్టుకు కట్టేసి గ్రద్దలను ముంగీసలను వదిలి ఆ అమ్మాయి నిధులు ఎక్కడున్నాయో చెప్పమనండి, తీయమంటే తీయమని అంటున్నాడు. అతనికి ఏమైనా కరెక్ట్ అనిపించింది? బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఏమని? మా దగ్గర రండి తీసేస్తాము, నేను చెప్పినట్టేనండి, రాకపోతే మీ అంత చూస్తాము. సెకండ్ టైం అంటే కొన్ని మా టెంపుల్లో ఇంతవరకు హుండీ లేదు 14 సంవత్సరాల నుంచి. 14 సంవత్సరాలు హుండీ పెట్టాను నేను. వచ్చిన వాళ్ళు రూపాయి నేను వాళ్ళకే నేను ఎక్కడైనా తీసుకొచ్చి అన్నం. అంటే హుండీ అనేది కామన్, ప్రతి టెంపుల్లో పక్కా హుండీ ఉంటది, పెద్ద పెద్ద దేవస్థానాల్లో కూడా హుండీ ఉంటది. ఎందుకు హుండీ ఎందుకు పెట్టరు మీరు? హుండీ పెట్టానంటే హుండీ నేను పెట్టింది దేవాలయము నా భక్తి కోసం కాదు, ఆదాయం కోసం కాదు, సంపాదించడానికి కాదు, జనం కోసం, జనం బాగుపడడం కోసం. ఎన్నో అంటే స్వయంభూ దేవాలయం, స్వయంగా పుట్టేసి గర్భగుడిలో 2 పాములు ఉన్నాయి, బయట ఒక పాము ఉంది, లోపల శివలింగం, బయట మళ్ళీ ఇంకో ప్రణతిరి శివలింగాన్ని ప్రతిష్ఠించే ఈ మధ్య కాలంలో. తర్వాత అమ్మవారు ఉంది 9 శిరస్సులతోటి, ఎల్లమ్మ తల్లి. వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరే చేస్తున్నారు. నేను ఎక్కడైనా తీసుకొచ్చి అలా పెడతా. బీదోళ్ళకు, ముసలోళ్ళకు బాగాలేకపోతే ఇంజక్షన్ చేపిస్తా, టాబ్లెట్ తెచ్చిస్తా, చీరలు ఇలాంటి పంచుతుంటాను. నేను అన్నదానాలు ఎక్కువ. నాకు ఏ రూపాయి నాకు ఎవరైనా ఇచ్చినా కానీ అదే పెడతాను. నేను వస్తుంటప్పుడు అప్పుడు హైదరాబాద్ 3 రోజులకు 4 రోజులకు పిలిపిస్తుంటారు నన్ను. వాళ్ళు కార్లకి ఎంతైనా పెడతారు ఖర్చు, నేను రూపాయలు కానీ తీసుకోండి. అంటే నార్మల్ గా మనం చూస్తూ ఉంటాం, లైక్ గురువులు కానీ, లేకుంటే పూజలు చేసిన వ్యక్తులు కానీ, బ్రాహ్మణులు కానీ, సో పెద్ద పెద్ద వ్యక్తులకు కూడా ఉంటాయి మెడల చైన్ లాంటివి, అలాంటివి ఉంటాయి. మరి మీరు చూస్తే చాలా సింపుల్ గా ఉన్నారు. సింపుల్ గా అంటే నేను గురువుని కాదు, ఓన్లీ ఒక భక్తుని, సేవకుని. నాకు గురుపదేశం లేదు, ఏదో వాళ్ళు చూపిస్తున్నారు, చెప్తున్నారు అంతవరకే. ఇదనేది వేషాధారణ, ఆర్భాటం కోసం, భక్తి కోసం, కోటి కొరకు కోటి విద్యలు అనేది. ఆ సమయానికి వస్తారు, ఆ సమయానికి మారుస్తారు. ఒక పాదయాత్ర వేసేటప్పుడు నేను మారుస్తా బట్టలు, గుళ్ళో ఏదైనా చేసినప్పుడు మారుస్తా. మిగతా టైంలో నేను సింపుల్గా ఇలానే ఉంటాను. ఇప్పుడు ఈ యంత్రాలు మనం కాపాడతాయా, ఈ రుద్రాక్షలు మనం కాపాడతాయా? దైవం రాసిన లిఖితమైన రాత ఉన్నప్పుడు మనం ఎప్పుడు చచ్చిపోవాలో దేవుడు రాస్తాడు కదా, మనిషి చచ్చిపోయేది ఒకసారి కదా. తప్పు చేస్తే తల తీసుకోవాలా, లేకపోతే దేవుడి కోసం పోరాటం చేయాలి. హిందూ సనాతన ధర్మం అనేది దీంట్లోనే ఉంటది. చాలా మంది అలా మాలాగా ప్రయత్నిస్తే ఎందుకు హిందువుల సనాతన ధర్మం తగ్గిపోద్ది కదా. ప్రతి ఒక్కళ్ళు లోపల కూర్చొని అన్ని మాట్లాడుతున్నారు. ఇప్పుడు
ఎవరెవరో ఇంటర్వ్యూలు తీస్తున్నారు, మీరు వచ్చి 4 మాటలు చెబుతున్నారు. ప్రజలు లేకొచ్చు ఏదన్నా ఒక్కటి చేశారా? మేము చేస్తున్నాం. ఎవరు? మేము అన్నదానాలు చేస్తున్నాం. నమ్మాలి, ఎందుకు నమ్మాలంటే ఏం చెప్తారు? మేము నమ్మమని చెప్పట్లేదే, మేము నమ్మమని చెప్పట్లేదు. మా దారి అక్కడ దాకా దేవుడు నడిపిస్తాడని చూస్తున్నాం. విజయనగరం టెంపుల్ దగ్గరికి, అనంత పద్మనాభ స్వామి దగ్గరికి ఎంతో మేధావులు, పీఠాధిపతులు, నాగసాధువులు, అఘోరాలు ఉన్నారు. వాళ్ళు తీయలేము, మేము తీయలేదు. వీళ్ళ వల్ల ఏమవుతుంది? ఎక్కడో మారుమూలు ఉన్న వాళ్ళు అంటారు. మారుమూలు ఉన్న ఎక్కడెక్కడో వచ్చాం కదా ఇక్కడికి, అక్కడికి మమ్మల్ని తీసి మమ్మల్ని పరీక్షించమను. లేకపోతే అక్కడికి పోవడానికి ప్రయత్నించాలి. ఒక కొన్ని వాయిస్ రికార్డింగ్ నేను వినడం జరిగింది. సో నిజంగా నాగం పాము అప్పుడు ఆ గుడి వదిలిపెట్టుకుంటా అని చెప్పి కూడా గుడికి సంబంధించిన వ్యక్తులు కాదు. అతను ఏమన్నాడంటే కెమెరా ముందు పామై చూపించు, నేను గుడిని వదిలేస్తా. నేను చెప్పలేదు ఎక్కడే, కానీ నేను పాముగా మారుతాను, ఈ జన్మలో పాముగా మారుతాను నేను ఎక్కడ చెప్పలేదు. అవును. అప్పుడు నువ్వు మారమంటే నేను ఎలా మారుతాను? ఇప్పుడు మంచిగా వచ్చింది కార్యం కోసం మాత్రమే, మా పని మేము చేసుకోవాలి. మీకు మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలంటే మేము తీసిన తర్వాత మీరు నిజమని నమ్మచ్చు. మీరు అయితే ఫస్ట్ అతను ఏమన్నాడు, నేను అమ్మాయిని కలవలేదు, అమ్మాయితో నేను మాట్లాడలేదు. తర్వాత సెకండ్ ఏమన్నాడు, నేను అమ్మాయి వచ్చి చికెన్ తినింది యాగరెడ్డితో కలిసి అనింది. మరి అలాంటప్పుడు నువ్వు నన్ను కలవనప్పుడు నేను చికెన్ తినే విషయం నీకు తెలుసు. ఒకవేళ తిన్నా అనుకుంటే, నేను నాన్ వెజ్ తిన్నాను, నేను తినలేదండి. ఒకటి నాకు ఎగ్స్ పడవు, చికెన్ పడదు, నేను ఓన్లీ పాలు తాగుతాను. అది కూడా నాకు ఎక్కువ, నేను రైస్ కూడా తీసుకోను. నేను అప్పుడప్పుడు మాత్రమే రైస్ తీసుకుంటాను. నాగమ్మ తల్లికి ఎగ్స్ పడితే కదా అమ్మవారికి ఏదో మామూలు బాగుందంటే దైవత్వం ఉన్న వాళ్ళు ఎగ్స్ అంటే ఎగ్స్ లో కోడి ఉంటుంది కదా, కోడి పెడుతూ ఉంటారు. వాళ్ళ మూఢనమ్మకాల నుంచి పెడుతుంటారు. అనాది కాలం నుంచి వచ్చిన ఆచారం కదా అది. పాలు బస్తరు, గుడ్లు పెడతారు, సలివిడి పెడతారు, సద్దలు పెడతారు. ఇప్పుడు మేము ఏమనుకునేది అంటే మీడియా ముందు, ప్రజల ముందు సమక్షంలో తీయాలి. తీసి అభిషేకాలు జరిపించి పునఃప్రతిష్ఠ జరిపి, ఒకవేళ మీరు ఇంత ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ అక్కడ లేకపోతే మాకు ఏ శిక్ష విధించినా దానికి మేము సిద్ధమే. పక్కా అంటారు. పక్కా. అది టెంపుల్ కూలగొట్టేది ఏం లేదు. ఆలోచించే మాట్లాడుతున్నాం. 16 సంవత్సరాల నుంచి పోరాటం ఇది, ఒక్క రోజు కాదు. ధ్యానాలు చేసుకుంటూ మా పనులు మేము చేసుకుంటూ ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా. ఇప్పుడు టెంపుల్ దగ్గర కాదు, టెంపుల్ ముందుంది. ముందున్న దాన్ని తీయడానికి ఎత్తు పర్మిషన్. టెంపుల్ కూడా కట్టాలి. టెంపుల్ కింద లేనే లేదు అది. అంటే మీకు ఎలా తెలుస్తుంటది అక్కడ ఆ ప్రదేశంలో? మేమే కదా పెట్టింది. మాకు గత జన్మ గుర్తొచ్చింది కాబట్టి మేమే పెట్టినప్పుడు మాకు తెలియదు. మీరే పెట్టారు. ఏమేమి పెట్టారు చెప్పండి. ఇప్పుడు ఆ ప్రదేశంలో ఏం పెట్టినారంటే ఏం చెప్తారు? శివలింగం ఉంది, దేవుడు సంబంధించి ఉన్నాయని చెప్పిన. అంతకన్నా నేను ఏ విషయంలో గుప్త నిధుల గురించి ఎక్కడా మాట్లాడలేదు. కావాలంటే మీరు చూసుకోండి మళ్ళీ. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ప్రదేశంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఏమన్నా ఉన్నాయా? లేవు. మీరు ఎక్కడెక్కడ పెట్టినారు? అప్పుడు మేము అక్కడ పెట్టింది నేను చెప్పానండి. అది ఒకటే మేము పెట్టింది. ఇద్దరు కలిసి పెట్టినారా? శివలింగం మేము చేసే పూజ శివలింగమే అది. అప్పుడు దాని వెళ్ళిపోయింది. సో ఇవన్నిటికీ సరే నేను నమ్ముతున్నా కాబట్టి సో జనాలు కింద కామెంట్లు జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారా? పిచ్చోళ్ళని ఎలా గుర్తొస్తుంది అంటే అంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నారా? సరే, జనాలను పిచ్చోళ్ళని చేస్తే మాకు ఒరిగేది ఏముంది? మేము చేసే పనులకు మా పనులు వదిలేసి దీంట్లోకి రావాల్సిన పని లేదుగా. అనంత పద్మనాభ స్వామికి ఎందుకు టార్గెట్ పెట్టాం? దాని వల్ల ప్రళయం వస్తుంది, ప్రజలు నానాకు ఇబ్బంది పడుతుండే, అనేక వైరస్ వస్తుంది. దాంట్లో ఉన్న ఒక శక్తుల ఆహాకారాలే శక్తి రూపంలో వచ్చేసి జనం. ఇప్పుడు అరుంధతి సినిమా చూసారా? వాడు సమాధిలో ఉన్నాడు, వాళ్ళలోంచి వచ్చిన గాలి జనాలను ఎంతటి వైరస్ చేస్తుంది. అలానే ఇది జరుగుతుంది. ఆ టెంపుల్ తీయొచ్చు కదా, మరి ఇంతమంది పెద్ద పెద్దోళ్ళు మేము వెళ్తామంటున్నాం కదా, మరి తీయలేకపోతే మమ్మల్ని లోపల తోసేమను డైరెక్ట్ చెప్తున్నారు. డైరెక్ట్ చెప్తున్నాం. మమ్మల్ని ఏం చేసినా సరే మిమ్మల్ని ఒక్కరోజు నాగబంధాలు ఏందో మేము చూసుకుంటాంగా. అంటే మాకేం మంత్రాలు రావు, వేదాలు చదవలేదు, ఏం చదవలేదు, ఓన్లీ జ్ఞానం. గుర్తొస్తుంటా మనం పడుకున్నప్పుడు పోయిన జన్మల ధ్యానం చేసినప్పుడే. ఇప్పుడు ఒకసారి గుర్తొచ్చినప్పుడు ట్యాబ్కు గుర్తు రావాల్సిన పని ఏం లేదు. మనం చేయబడిన పని రేపటి విషయం ఏంటి చెప్పేది. ఇక్కడికి ఆజ్ఞ ఉంది కాబట్టి మేము రాగలిగాం. ఎక్కడెక్కడో స్టూడియోలు అందరు పిలిచారు కానీ నేను అక్కడికి రాను. ఇక్కడికి రావాలంటే ఇక్కడికి ఎవరు వస్తారని వాళ్ళ అమ్మగారు అన్నారు. లేదు, వస్తారు ఖచ్చితంగా. శివాజ్ఞ లేదు, సీమైన ఉంటుంది కాబట్టి శివాలయం కాబట్టి వస్తారన్న. అప్పుడప్పుడు ఫోన్లు చేయమని చేశారు, వచ్చేసారు. అవును, వచ్చేసారు. అంటే మీరు ఎప్పుడన్నా నాగకన్య కాబట్టి సో ఈ జనరేషన్ లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో పాములు మీకు కనిపించడం కానీ? నాకైతే పాములు కనిపిస్తాయని నేను చెప్పాను. నాకైతే దైవ సర్పాలు అనేవి ఎవరికి కనిపించవండి. దైవ సర్పాలని నేను చూసాను, నార్మల్ సర్పాలని నేను చూసాను. నార్మల్ సర్పాల దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు భయం అనిపించదు. ఆ పాములను చూసినప్పుడు నాకేం భయం అనిపించలేదు. భయం అవుతుంటుందా మీకు? నాకు అసలు భయం అనిపించదు. నార్మల్ పాములను చూస్తూ ఏం లేదండి.
అసలు భయపడాడు. నాకైతే భయం లేదు. ఎక్కడ కనిపిస్తుంటాయి మీకు ఎక్కువ దైవ పాములు అంటే? దైవ పాములు అంటే నాకు కనిపిస్తూనే ఉంటాయి. అంటే ఏ ప్రదేశాలు ఎక్కువ ఉంటాయి అంటున్నారు? ఏ ప్రదేశాలు కాదండి, మనం చూడాలనుకుంటే అవి మా టెంపుల్ చేస్తారు. ఒక్క పాము ఎవరిని కాట్ అయ్యేది, ఎవరికి దర్శనం లభిస్తుంది ఆ టైంలో. కనిపిస్తాయా మాకు? అదే ఎవరు అదృష్టవంతులు ఆ టైంలో లభిస్తాయి. చాలా మంది చూసిన వాళ్ళు కూడా. దైవ సర్పాలు బయటికి రావు, కాకపోతే కొన్ని కార్యాల కోసం వాడికి తప్పక వాడు బయటికి రావాల్సి వస్తుంది. మాట్లాడితే పాములు ఎందుకు మాట్లాడతాయండి? మీరు కూడా గత జన్మలో ఉన్నారు కాబట్టి ఆ భాష ఆ భాష ఈ భాష భాష పాములు కూడా వేరే భాష ఉంటుందా? పాములు కింద వాళ్ళు కూడా ఇచ్చారూపధారిని నాగినీళ్ళ టైప్ లో ఉన్నారు. అప్పుడు మామూలు భాష అది. అవునవునవును, తెలుసా మీకు? ఇంతవరకు కింద పాము పైన మనిషి. కొన్ని పాములకి ఎలా ఉంటాయి, మొత్తం మనిషి తల వరకు పడగా. ఇప్పుడు కూడా భూగృహాల్లో ఉన్నారన్నది కొన్ని శాస్త్రజ్ఞులు పరిశీలించారు. చూసాను, కొన్ని వీడియోస్ కూడా చూసాను. అలాంటివి ఇంకా ఉన్నాయి. నా జన్మ గురించి మీరు చెప్తారా? అంటే ఇప్పుడు ఒక వ్యక్తి మీ దగ్గర జన్మ గురించి మేము చెప్పడానికి ఒక వ్యక్తి వచ్చింది మీ దగ్గరికి, సో మిమ్మల్ని నమ్మి మీరు దైవ భక్తితో కూడా మీ దగ్గరికి రావడం జరిగింది. సో భక్తికి మంచి చెడులు ఏమైనా చెప్పండి.